శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మనకి భాద్రపద మాసం పౌర్ణమి మరుసటి రోజు నుంచి మహాలయ పక్షాలు మొదలవుతాయి. భాద్రపద మాస అమావాస్య మనకి పితృదేవతల అమావాస్య, మహాలయ అమావాస్యగా కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ 15 రోజులు ఏమి విశిష్టత, ఎందుకు వచ్చింది ఇది అనేది కూడా తెలుసుకుందాం. మనకి దేవతలతో పాటు పితృదేవతలు కూడా మనకి చాలా చాలా ముఖ్యం. పితృదేవతల అనుగ్రహం లేనిది భగవంతుడు కూడా మనల్ని కాపాడలేడు అంట. మరి పితృదేవతల అనుగ్రహం అంటే ఏంది, ఎందుకు వాళ్ళ దోషం మనకి వస్తుంది అంటే, మనం వాళ్ళ వంశపు యొక్క పేరు ప్రతిష్టల్ని పాడు చేసిన, అలాగే వాళ్ళకు చేయవలసిన కార్యక్రమాలు చేయకపోయినా, అంటే తద్దినాలు లాంటిది, ఇంకా ఏదైనా వాళ్ళ పేరుతో దాన ధర్మాలు చేయటం కానీ ఇలా ఏమి చేయకపోయినా వాళ్ళు పితృదేవతలు, వాళ్ళకో లోకం ఉందండి, పితృలోకం అనేది ఉంది, వాళ్ళు అక్కడి నుంచి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. అది దోషం రూపంలో వస్తుంది. అంటే ఇంటి పేరు చెడగొట్టడం, పిల్లలు అభివృద్ధిలోకి రావటం, ఇవన్నీ కూడా పితృదేవతల యొక్క దోషాల నుంచే మనకు వస్తాయి. ఏ పని చేసినా కూడా చికాగ్గా ఉంటుంది, విఘ్నాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే మరి పితృదేవతలకి అమ్మ మాకు అది తేదీ గుర్తులేదు, తేదీ గుర్తుంది, తిథి గుర్తులేదు అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు మరణించిన రోజు తద్దినం పెడతారు కదా. ఒక్కొక్కసారి వీలవ్వదు తద్దినం పెట్టడానికి, కానీ తద్దినము ఈ వీలు కాని వాళ్ళు ఈ మహాలయ పక్షం లేదా మహాలయ అమావాస్య రోజున ఖచ్చితంగా వాళ్ళకి తద్దినం పెట్టొచ్చు, లేకపోతే తర్పణం వదలొచ్చు, వారి పేరుతో దానాలు చేయవచ్చు. చేస్తే ఇంకా మంచిది, అంతేకాని వదిలిపెట్టకూడదు అనమాట. అయితే ఈ మహాలయ పక్షాలు ఎందుకు వచ్చాయి అంటే, మనకు ఒక గాథ అనేది ఉంది. చూడండి, చాలా గాథలు ఉన్నాయి. ఈ పితృదేవతల యొక్క స్మరణ ఎంత ముఖ్యం అనేది కూడా మనకి తెలుస్తుంది. కర్ణుడు అందరికీ తెలుసు, మహాభారతంలో చాలా గొప్ప పాత్ర కర్ణుడిది. కర్ణుడు యుద్ధంలో మరణించాడు, వెళ్ళాడు, ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు, అంటే స్వర్గానికి అనుకోవచ్చు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆయన ఏం తిందామన్నా, ఏం తాగుదామన్నా బంగారము, వెండి అట్లా మారిపోతూ ఉన్నాయి. ఎందుకు ఇలా మారుతూ ఉన్నాయి అంటే, దాన ధర్మాల విషయం వస్తే చెప్తూ ఉన్నాను. ఏదో దోషం వెంబడిస్తోంది కర్ణుడికి, ఏదో దోషం వెంబడిస్తోంది అని చెప్పి అనుకున్నప్పుడు అటుగా నారదుడు వస్తే, నారదుడికి ఆయన బాధ చెప్పుకున్నాడు. ఆకలేస్తోంది, దాహం వేస్తోంది, తిందామంటే ఏం ముట్టుకున్నా బంగారం అవుతోంది, వెండి అవుతోంది, ఏదో దోషం నన్ను వెంబడిస్తోంది అని. అప్పుడు నారదుడు చెప్పాడు, పితృదోషం అనేది ఉంది. అంటే పితృదోషం అంటే ఈ జన్మదే కాదండి, పూర్వ జన్మల్లో పితృదోషాలు కూడా జన్మ జన్మలంబడి మనకి అవి వస్తూ ఉంటాయి. కాబట్టి నీకు అలా ఉంది. అలాగే నీకు ఏం ముట్టుకున్న బంగారం వెండి అవుతుందంటే, నువ్వు జీవించి ఉన్నంత కాలం బంగారము వెండి దానం చేశావు, అన్నదానం కూడా చేయలేదు, జలదానం చేయలేదు. అది చేసి ఉంటే ఈరోజు ఆకలి దప్పులు అనేవి ఉండవు అని అంటే, కర్ణుడు అప్పుడు అడిగాడు, మరి ఏంటిది దీనికి సొల్యూషన్ అని చెప్పి అడిగితే అప్పుడు నారదుడు చెప్పాడు, నువ్వు ఇప్పుడు కారణ శరీరంతో ఉన్నావు, భూలోకానికి వెళ్ళి అక్కడ నువ్వు పితృకార్యాలను నిర్వహించు, వాళ్ళ తద్దినాలు లాంటివి. అంటే ఎలా, ఇప్పుడు పూర్వజన్మలో ఎవరో తెలీదు, ఈ జన్మలో తెలుసు. ఎలా అంటే, అప్పుడు పూర్వజన్మలో పితృదేవతల్లారా అని అనుకున్నా కూడా పితృదేవతలు సంతోషిస్తారు. అలా వాళ్ళకి కార్యక్రమాలు నిర్వహించి అన్నదానాలు, వాళ్ళ పేరు మీదుగానే అన్నదానం, జలదానం చేయమంటే, అప్పుడు ఆయన భూలోకానికి కారణ శరీరంతో వచ్చి, ఆయన మహానుభావుడు, శరీరంతో రావటం మనకంటే అసాధ్యం కాబట్టి వచ్చాడు. ఈ భాద్రపద మాసం పౌర్ణమి మరుసటి రోజు నుంచి ఆయన వచ్చాడు. ఆ రోజు నుంచి ఆయన ప్రతిరోజు కూడా పితృకార్యాలు నిర్వహిస్తూ అన్నదానం, జలదానం చేసి అమావాస్య రోజున తద్దినం పెట్టి పితృదేవతలందరికీ ఆ రోజు కూడా అన్నదానం, జలదానం చేశాక ఆయనకి ఆ దోషం తొలగిపోయింది అన్న ఒక మనసుకి అనిపించింది. అలాగే ఆయన తినడానికి అన్నం తీసుకుంటే అన్నంలాగే తిన్నాడు, జలాన్ని జలంలాగే స్వీకరించాడు. అంటే స్వీకరించకపోయినా స్వీకరించిన ఆ అనుభూతి ఆయన పొందాడనమాట. అంటే ఆ గొప్పవాడు కర్ణుడు. అంటే కవచకుండలాలతో పుట్టాడు, సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో పుట్టాడు. అలా ఆయన మళ్ళా తిరిగి కారణ శరీరంతో స్వర్గానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన జీవన్ముక్తుడైపోయాడు. అప్పటి నుంచి మనకి ఈ మహాలయ పక్షాలు అనేవి మొదలయ్యాయి. ఎవరైనా కూడా ఏదైనా ఆటంకాలు వస్తాయి, ఇంట్లో ఆడవాళ్ళకి ఇబ్బంది రావచ్చు, లేకపోతే పెట్టే వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావచ్చు, లేకపోతే దాయాదులు ఎవరైనా చనిపోతే ఆ 15 రోజులు సూతకంలో తద్దినాలు లాంటివి పెట్టకూడదు కదా, అలా కూడా అడ్డం వస్తాయి. అలాంటప్పుడు
ఈ మహాలయ పక్షాల్లో ఏదో ఒక రోజు, అసలు 15 రోజులు కూడా వాళ్ళు చనిపోయిన తిథి వస్తుంది, ఆ తిథి రోజైనా మీరు తద్దినాలు పెట్టి అన్నదానాలు చేయటం ఏవైనా చేయవచ్చు. ఇంకొకటి లేదు, మహాలయ అమావాస్య రోజు చేసినా కూడా మనకి పితృదోషాలు అంటుకోవు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి తద్దినాలు ఉండవు, కొంతమందికి చాలా మందికి ఉండవు. 80% వాళ్ళకి ఈ తద్దినాలు ఉండవు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ 15 రోజుల్లో వాళ్ళకి వీలైన రోజు పెద్దలకి బట్టలు పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థాలని వండి వాళ్ళకి పెట్టి సాంబ్రాణి వేసాం పెద్దలకి అంటూ ఉంటారు, అలా చేస్తారు. ఈ 15 రోజులు కాని వాళ్ళు మహాలయ అమావాస్య రోజైనా కూడా చేస్తారు. చాలా చాలా ఒక పెద్ద వేడుక లాగా చేస్తారు. ఇంటి ఆడపడుచుల్ని పిలుచుకోవాలి. మహాలయ అమావాస్య, మహాలయ పక్ష దినాలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆడపిల్లల్ని పిలుచుకోండి మీ ఇంటికి. అంటే మా ఆడపిల్లలకు కూడా ఉంటాయి కదా అంటే, సరే వాళ్ళ ఇంట్లో నిర్వహించుకొని వీలైతే రమ్మని పిలవాలి. పిలిచి ఆడపిల్లకి పితృకార్యాలు అయిపోయిన తర్వాత బొట్టు కుంకుమ అవన్నీ పసుపు బొట్టు తాంబూలం ఇస్తే పితృదేవతలు చాలా సంతోషిస్తారండి. మన తల్లిదండ్రులు ఇంటి ఆడపడుచుల్ని పిలుచుకుంటే, అబ్బా నా బిడ్డల్ని, అంటే కొడుకులతో పాటు కూతుర్లు కూడా చాలా ఇష్టమే కదా, నా కూతుర్లని ఆదరిస్తున్నారు, నా కొడుకులని వాళ్ళు సంతోషించారు అంటే జీవితం అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనం ఊహించలేం, అంత విజయవంతంగా ఉంటుంది. అసలు దోషం వల్ల ఏమేం జరిగితే దోషం అని గుర్తించవచ్చు అనేది కూడా తెలుసుకోవాలి. వివాహాలు చేసుకోరు అంటే వాళ్ళ వంశం అక్కడికి ఆగిపోతుంది. ఇది దోషం వల్లే జరుగుతుంది. ఒకవేళ పుట్టిన ఆడపిల్ల పుడితే వంశం నిర్వంశమా అంటే, ఆడపిల్ల మగపిల్లడు ఒకటేగా పెంచొచ్చు ధైర్య సాహసాలతో. కొన్ని ఆధ్యాత్మిక విశేషాలు వచ్చే వరకు మాత్రం, ఇప్పుడు అల్లుడు అంటే వేరే గోత్రం, ఆ అబ్బాయి తద్దినాలు పెట్టినా కూడా కొంచెం అది వేరే, ఏదో కూలీకి పెట్టినట్టు, ఏదో వాళ్ళ బాధ్యతగా పెట్టినట్టు. అదే కన్న కొడుకు పెడితే గోత్రీయుడు, రక్త సంబంధీకుడు కాబట్టి ఆ పితృదేవతలు చాలా సంతోషిస్తారు. సరే, మనకి కాలమాన పరిస్థితుల్లో ఆడపిల్లలే పుడుతున్నారు, మగపిల్లలు పుట్టకపోయినంటే, ఒకప్పుడు కాలం మగపిల్లడు పుట్టే వరకు కనేవాళ్ళు 10 మంది, 12 మంది, 15 మంది అయినా కూడా. కానీ ఇప్పుడు ఏంటిది, మనకు ఆర్థిక పరిస్థితులు ప్రతిదీ ఖరీదైనది కాబట్టి ఒకళ్ళిద్దరు కంటే కనలేకపోతున్నారు. వాళ్ళలో మగపిల్లలు లేకపోతే తప్పేం లేదు, దానికేం దోషం వస్తుంది అనేది ఏం లేదు. వచ్చిన అల్లుడు పెట్టగలిగితే అదృష్టం. కొంతమంది ఎలా పెడతాము, ఎన్ని పెడతాము, మా నాన్న లేడు లేకపోతే మా అమ్మ లేదు వాళ్ళకి పెట్టాలి, మీ నాన్నకు మీ అమ్మకు పెట్టాలా అని అంటే మాత్రం అది పితృదోషాలు. అంటే మనకు తెలియదు అనమాట, ఇది పితృదేవతల యొక్క దోషం అనేది మనకు తెలియదు. అందుకే మనం ఇవన్నీ కూడా ఏమేం జరుగుతాయి, సంతానం ఆలస్యం అవుతుంది, వివాహం ఆలస్యం అవుతుంది, కొంతమంది వివాహాలే చేసుకోరు, ఇది పితృదోషాలు అనమాట. అలాగే ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు, కింద మీద పడుతూ ఉంటారు. ఏందో హోమాలు పూజలు ఇవి చేసాం, ఆ ప్రదక్షిణలు చేసాం, మాకు ఏం చేసినా జరగలేదని బాధపడుతుంటారు. ఒకసారి మీరు సమీక్షించుకోండి, పితృదేవతల దోషం ఉందేమోనే. ఆ దోష నివారణకి మీరు కొన్ని ప్రక్రియలు అయితే ఈ 15 రోజుల్లో మీరు ఇవి ఏ పంతుల్ని అడిగినా కూడా వచ్చి చెప్తాడు, అలా చేసుకోండి. దసరా శరన్నవరాత్రులు ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యం మహాలయ పక్షాల్లో తప్పకుండా దోషాన్ని తొలగించుకునే అద్భుతమైన రోజులు. చెయ్యండి ఒక్కసారి. ఏమీ లేదు, కొత్త బట్టలు పెట్టాలా, మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, బట్టలు పెట్టకపోయినా ఒక టవల్, ఒక 100 రూపాయలు పెట్టి ఒక టవల్ తీసుకొచ్చైనా పితృదేవతల ముందు పెట్టి అన్నం పప్పు కూర ఏదో ఒకటి, మీరు నాన్ వెజ్ పెట్టుకుంటారు, కొంతమంది వాళ్ళ పద్ధతులు ఉంటాయి, అదే పెట్టండి. మీరు పెట్టి సాంబ్రాణి వేసి ఆ రోజు ఒక్కళ్ళకి మీరు వండుకున్న దాంట్లో ఒక్క భిక్షగాడికైనా కనీసం ఒక ముద్దన్నం అంత కూరను వేయండి. మీ పితృదేవతలు వాళ్ళ రూపంలో వచ్చి ఖచ్చితంగా స్వీకరిస్తారు. కాకి ఆహారం ఎలాగో పెడతాం, ఎందుకంటే పితృపక్షాల్లో ప్రతిరోజు 15 రోజులు ఎవరైతే పొద్దున్నే మనం ఏం ఆహారం వండుకుంటామో మనం తినక ముందు వెళ్ళి కాకి ఆహారం పెడితే కూడా పితృదేవతలు సంతోషిస్తారు. ఇలా మహాలయ పక్షాలకు చాలా చాలా విశిష్టత ఉంది. చాలా మంది భయపడిపోతారు, మహాలయ పక్షాలు వస్తున్నాయి ఏం జరుగుతో ఏమని. ఏమీ జరగదు, పితృదేవతల యొక్క అనుగ్రహమే మనకి లభిస్తుంది, అంతే, ఏమీ జరగదు. పితృదోష నివారణకి మీరందరూ కూడా ఈ మహాలయ పక్షాలని ఉపయోగించుకోండి. ఏదో ఒక్క రోజే, మొత్తం 15 రోజులు చేయక్కర్లేదు. మహాలయ పక్షాల్లో ఒక ఆదివారం వస్తుంది, లేకపోతే అమావాస్య రోజు ఎప్పుడో ఒకసారి చేసుకోండి. ఇలా చేసుకొని మీ పితృదోష నివారణని మీరు పోగొట్టుకోవాలని కోరుకుంటూ స్వస్తి.